కైసరైకుస్తు రోమా చక్రవర్తిగా, హేరోదు దేశపు మహారాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో నజరేతు గ్రామంలో ఉన్న కన్యక దగ్గరకు దేవుడు గాబ్రియలు దూతను పంపాడు. ఆ కన్యక పేరు మరియ. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు. అప్పుడు ఒక శబ్దం ఆకాశం నుండి ఇలా పలికింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. ఏడవద్దు, తను నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు. చిన్నదానా, ఆహారాన్ని అందించే దేవా నీకే స్తుతులు. యేసు చనిపోయి సజీవంగా లేచి 2000 సంవత్సరాలవుతుంది. కానీ ఆయన ఈ రోజున కూడా సజీవంగా ఉన్నాడు. లోకంలోకెల్లా ఆయన ప్రభావం చాలా అమోఘమైంది. గత శతాబ్దంలో ఎందరో రాజులు, రాజకీయ నాయకులు గర్వించారు, గతించారు. పరిపాలకులు, పండితులు, శాస్త్రజ్ఞులు, వేదాంతులు, దైవశాస్త్ర నిపుణులు ఎందరో వచ్చారు, పోయారు. కానీ యేసు ఈ రోజున కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన లాంటి వాడు మరొక్కడెవ్వడూ లేడు. ఆయన అపూర్వ వ్యక్తి. ఆయన పుట్టుకే అపూర్వం. తోడుగా ఉంది. ఆ యొక్క నిత్య రక్షణ యేసు ప్రభు ద్వారా కలిగే గొప్ప రక్షణ ప్రతి బిడ్డ పొందుకోవడానికి సాధించారు. మరి యొక్క కుటుంబాన్ని, ప్రాంతానందరూ కూడా దీవించు. సహోదరు యాకోబ్ గారు, నర్సింగ్ గారు కుటుంబాన్ని, మరి రేచులమ్మ అందరూ కూడా బిడ్డలను, జాన్, డేవిడ్, ఐజికలందరూ కూడా దీవించి ఆస్వాదించమని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకున్నాం పర తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ప్రాంతానికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, కుటుంబాలకు, మరి అదేవిధంగా చిన్న బిడ్డలకు సర్సింగ్ గారి వారి కుటుంబానికి సదాకాలం తోడయండి, కాపాడు, ఆశీర్వదించి నడిపించునుగా. ఆమేన్.